వారసురాలు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నిజాలు తెలుస్తాయి, తొందరలోనే తేలతాయి అంటున్నాడు. బావ ఊరికే గాలం వేస్తూ ఉంటాడు. మనం తొందరపడ్డామో దొరికిపోతాం. ఏంటే దొరికిపోయేది నీ బొంద? ఆల్రెడీ దొరికిపోయాం. నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడే మనం సగం దొరికిపోయినట్టు. దశరథ మొహం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్టే ఉంది. కార్తీక్ గాడు, దీప, చివరికి శ్రీధర్ ముఖం చూసినా కూడా అలాగే ఉంది. మన లోపల భయం ఉంటే ఎవరి ముఖం చూసినా అలాగే ఉంటుంది. గెలవాలంటే భయాన్ని వదిలేయాలి గ్రాని. భయాన్ని కాదు, జరిగేది చూస్తుంటే ప్రాణాలే వదిలేసేలా ఉన్నాను. నన్ను యువరాణిగా చూడకుండానే పోతావా? ఆ ఆశే నన్ను బ్రతికిస్తోంది. ఆస్తి ఇంకా మనది కాలేదు. ఆస్తి మాటకే, స్థానం కూడా దక్కేలా లేదు. దానికోసం నేను కొన్ని చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఏంటి చేసేది గడిది గుడ్డు? ఇవన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు. ఈ పెంట పనులన్నీ నీకు అవసరమా? నీ భాష మారిస్తే కాస్త వినడానికి బాగుంటుంది. నా అసలు భాష మాట్లాడితే నువ్వు రెండు చెవులు మూసుకోవాలి. తిట్టడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు రాని. నీ నాన్న ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. కాదు చెప్పు నాన్న, నీతో మాట్లాడాలంటే ఫోన్ చేశారు. మాట్లాడు. నేను నా కూతురుతో మాట్లాడుకోవాలి. మాట్లాడండి, నువ్వు పదరా. చెప్పు, ఏం మాట్లాడాలి? ఈ చెంచగాళ్ళు మాట్లాడుకుని ఉంటే ఒక విషయం అర్థమైంది. ఏంటది? ప్లాన్ ఫెయిల్ అయిందంట కదా. జస్ట్ లో మిస్ అయింది మేడం. నీకు ఎన్ని కథలు చెప్పినా నీ బుద్ధి మారట్లేదు. నువ్వు కథలు జాతకాలు చెప్పుకుంటూ ఉండు నాన్న. నేను చెయ్యాల్సింది చేస్తుంటా. పూర్వకాలంలో ఒక రాక్షసుడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నాకు వరవేస్తావా? నేను బ్రహ్మదేవుడు కాదు గాని నువ్వు మాత్రం రాక్షసుడు. నానా, నేను మొదలుపెట్టిన ఏ కథ ముగింపుకి రావడం లేదు చూసావా? అదే విధిరాత. అయినా ముగింపు నా చేతుల్లో లేదు, బ్రహ్మదేవుడి చేతుల్లో ఉంది. ఈ కథలో ఎవరు బ్రహ్మదేవుడు? నా అల్లుడు కార్తీకే బ్రహ్మదేవుడు. వాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు జోస్నా. ఇక దీప సంగతి అంటావా? మహర్జాతకురాలు, మృత్యుంజయరాలు. నాకు తెలిసి ఇప్పటికీ 3 సార్లు చావుని చేయించింది. సంబరంగా ఉందా? ఇది నాకు సంబరమే, కానీ నీకు హెచ్చరిక. ఏంటది? మీ నాన్నమ్మతో మొదలైన దీపగండాలు నీతో పూర్తయ్యాయి. ఇప్పుడు నీ వంతు. తప్పించుకోలేవు. మరే చెప్తున్నాను, ఇక్కడతో ఆపేయి. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కన్న కూతురని చెప్పిన జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వనప్పుడు ఆ ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి అనుకుంటున్నారు? ఇలా ఎందుకు ఏంటని ఆరాలు తీసుకుంటూ ఇక్కడ ఆగిపోవద్దు డాక్టర్. మా సుమిత్రమ్మ గారి ఆరోగ్యం రోజు రోజుకి కాదు, గంట గంటకి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఆవిడ ప్రమాదానికి చాలా దగ్గరగా ఉంది. మీరు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. డాక్టర్, త్వరగా చేయండి. దీపా ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. కాస్త ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి. నువ్వు చెప్పినంత తేలిగ్గా ఇక్కడ ఏం జరగదు. నాకు తెలుసు, సుమిత్ర గారు డేంజర్ జోన్ లో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎవ్రీ మినిట్ డబల్ అవుతూనే ఉంటుంది. మనిషిని తీసుకెళ్లి అది చావు అంచుల మీద నిలబెడుతుంది. అఫ్ కోర్స్ సుమిత్ర గారు అదే స్టేజ్ లో ఉన్నారు. త్వరగా ఆవిడకి ఆపరేషన్ చేసి బ్రతికించమంటున్నాను. చూడు దీప, సుమిత్ర గారికి ప్రెసెంట్ నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల ఆవిడకేం కాదు. టాబ్లెట్స్ ఆవిడ్ని నిదానంగా ఉంచుతాయి. మీరెలా బ్లడ్ రిలేషన్ అంటారు? దీప వాళ్ళ అమ్మగారు సుమిత్ర గారు అక్క చెల్లెళ్ళా? డాక్టర్ ప్లీజ్, నా దగ్గర మీరు అడిగిన ప్రశ్నలకి, అడుగుతున్న ప్రశ్నలకే కాదు, అడగబోయే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఉన్నాయి. ఏంటవి? దీప, ముందు మీరు
దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేయండి. మా సుమిత్రత శాంపిల్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదో చూడండి. రిపోర్ట్స్ చూసిన తర్వాత మీరే నాకు ఫోన్ చేస్తారు, మీతో మాట్లాడతాను. ఏ కాన్ఫిడెన్స్ తో ఇదంతా చెప్తున్నారు? ప్లీజ్ డాక్టర్, ఈ విషయంలో నన్ను నమ్మండి. దీని గురించి మీరు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయండి ప్లీజ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు కార్తీక్. మీరు ఏ టెస్ట్ చేసినా పర్వాలేదు డాక్టర్, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ప్రిపేర్ గానే ఉన్నావమ్మా, నేనే షాక్ లో ఉన్నాను. మా వదినకి ఒక రకమైన సమస్య అయితే నా కోడలికి మరొక రకమైన సమస్య. ఏం పాపం చేసిందని దీప ప్రాణాలు తీయాలనుకుంటున్నారు? ఈ గండాన్ని నువ్వే తప్పించాలి స్వామి. కాశీ అత్త, ఒరే ఒరే కాశీ, ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు? ఆ బట్టలేంటి, ఆ గడ్డవేంట్రా? నీ గురించి అడిగితే కోపంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయావన్నారు. వైజాగ్ వెళ్ళిపోయావేమో అనుకున్నాను. లేదత్త, ఇక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్ళడానికి నాకంటూ ఎవరు నాకు చెప్పు. ఇలా అంటావేంట్రా? మేమంతా లేవా? ఏం మొహం పెట్టుకుని మీ దగ్గరికి రావాలంతా? చూడు కాశీ, తప్పులు చేసిన వాళ్ళు జీవితాంతం తప్పులు చేసిన వాళ్ళలాగే ఉండిపోతారేంట్రా? మారతారు, తప్పుల్ని సరిదిద్దుకుంటారు. నేను మారానత్త. నేను ఏ తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఏం సాధించడం కోసం ఎవరిని పోగొట్టుకున్నాను నాకు అర్థమైంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యంలో ఉన్న అర్థం అన్నీ పోగొట్టుకుని కూర్చుంటే కానీ అర్థం కాలేదు. అయ్యో ఒరే, నువ్వేం పోగొట్టుకోలేదురా. నేను మిగిల్చుకోలేదు అత్త. ఉట్టి చేతులతో మాత్రమే ఉన్నాను. ఈ చేతుల్లాగే నా జీవితం కూడా ఖాళీగానే ఉంది. చలి కాసుకోవడానికి అగ్గిపుల్ల గీసి మంటేశాను. తగలబడుతుంది ఇల్లు అని తెలిసేసరికి బూడిద మిగిలింది. కోపం బూడిద మిగిలిస్తే నేను బూడిదలా మిగిలిపోయాను. ఒరే కాశీ, ఎందుకురా ఇలా మాట్లాడతావు? మాట తప్ప నా దగ్గర ఇంకేం లేవత్త. మామని మోసం చేశాను, బావని మోసం చేశాను, తండ్రిని చీకొట్టాను, ఆఖరికి భార్యను కూడా మోసం చేశాను. రిలీజ్ అయ్యాను. మామయ్య వదిలేశాడు, బావ వదిలేశాడు, తండ్రి వదిలేశాడు, ఆఖరికి నా భార్య కూడా నన్ను వదిలేసింది. ఒరే, నువ్వు ఇలా ఎవరికి కనపడకుండా గుళ్ళు పట్టుకుని తిరుగుతుంటే ఎక్కడున్నావో ఎలా తెలుస్తుందిరా? నేను స్వప్నకు ఫోన్ చేశాను అత్త. ఒరే, ముందు నువ్వు ఏడవకురా. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుందిరా. ఇప్పటి వరకు నేను ఏడవలేదు అత్త, కానీ నీతో మాట్లాడుతుంటా నేను కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాడు. తల్లి ప్రేమ తెలియకుండా పెరిగిన వాడిని కదా అత్త. నా మనసులో నీలో నా కన్న తల్లిని చూసుకున్నానేమో అత్త. కాశీ, ఇన్నాళ్ళు బతకడానికి భవిష్యత్తు కనిపించలేదు, కానీ ఇప్పుడు బతికి కనిపించట్లేదు అంత. అంత చీకటి అయిపోయింది, అంత చీకటి అయిపోయింది. ఒరే ఒరే ఒరే, నువ్వు అలా మాట్లాడుకురా. నీ మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుందిరా. నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందిరా. కానీ స్వప్నకు అర్థం కావడం లేదు కదా అత్త. అన్నీ మర్చిపోయి కలిసి ఉన్నామని చెప్పాను, నేను అన్నీ మర్చిపోయాను నీతో సహా అని చెప్పింది. నేను ఎంతకు దిగాలో అంతకు దిగి మాట్లాడాను, కానీ తను నా మాట వినట్లేదు అత్త. నువ్వు తనని డైరెక్ట్ గా కలిసావా? ఫోన్ చేశానత్త. మాట వినపడటానికి మనిషి కనపడటానికి తేడా లేదంట్రా. నేను కనబడితే తన నా మొహం కూడా చూడరత్త. అయ్యో కాశీ, నీ మీద కోపం ఉంటే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు కదరా. నా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వయసులో ఉన్న కోపానికి మొండితనం ఎక్కువరా. సారీ చెప్పాను కదా అత్త. చూడు కాశీ, మందులు అన్ని వ్యాధుల్ని నయం చేయలేవు. నీ సారీ అన్న పదం కూడా ఒక మెడిసిన్ లాంటిదేరా. కానీ స్వప్న మనసుకైన గాయాన్ని నీ మెడిసిన్ నయం చేయలేదురా. అత్త, నేనేం చేయాలో చెప్పత్త. నా పారి కావాలి, నేను మళ్ళీ కలిసి ఉండాలి. ఏం చెప్పినా చేస్తానత్త. ఒక్కసారి స్వప్నతో మాట్లాడి వైద్యాన్ని కలిపత్తా ప్లీజ్ అత్త. మళ్ళీ జీవితం ఇంకెప్పుడు తప్పు చేయను. నా భార్య కావాలి. నేను స్వప్న ఇంకెప్పుడు బాధ పెట్టను. నా తప్పు నేను సరిదిద్దుకోవాలి. మమ్మల్ని కలుపత్తా కలుప. వింటావా? వింటానత్త, చెప్పు. సరే, నువ్వు ముందులే, మన ఇంటికి వెళ్దాం పదా. స్వప్న దగ్గరికి వెళ్దాం అత్త. ఒరే, మీరు కలవాలంటే ఫస్ట్ కలవాల్సింది స్వప్నని కాదు, మరి ఎవరిని? ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. ఎవరిని కలవాలో నేను చెప్తాను కదా. లే సరే అత్త, పదా. లే. తెలివేనా? నీకు మనసుందా? నువ్వు నవమాసాలు మోస కన్నావా? టాపిక్ మార్చావేంట్రా?
ఇదెవరి కోసం? నీ కొడుకు కోసం. దాసు కోసమా? ఆ పేరు కూడా గుర్తుందన్నమాట. సంతోషం. కన్న కొడుకు పేరు ఏ తల్లైనా మర్చిపోతుందేంట్రా? నువ్వు నిజమైన అసలైన సిసలైన కన్న తల్లివి అయి ఉంటే కనపడకుండా పోయిన కొడుకు కోసం ఆరాధిసేదాన్ని. అంతేగాని ఇలా 3 పూట్ల తిని 2 పూట్ల పడుకునేదాన్ని కాదు. వాడు ఎక్కడికో వెళ్ళాడ్రా. ఎక్కడికి వెళ్ళాడు? గేట్. అలా అనుకురా. నీ కొడుకు కనిపించాడు. మెళ్ళు తాగితేమో గాడిలో దొరుకుతుంది. ఫోన్ ఇచ్చేటు. ఒకసారి నాకు కాల్ చేసి కాల్ బ్యాక్ చేస్తే నో ఆన్సర్. నీకేమో ఇంటి వాకిట్లో కనిపించాడు. ఎవరో నమ్మలేదు. నేను ఒక మతి నేను దాని చేశాను. నువ్వు కూడా నాది ప్రేమేమోలే అని ఆలోచనలో పడిపోయాడు. నీకు ఒక అదిరిపోయే దృష్టి ఉన్నా. ఏంట్రాది? ఆ రోజు దాసమావ ఇంటికి రావడం, నీతో పాటు చూసిన మనిషి ఈ ఇంట్లో మరొకరు ఉన్నారు. ఎవరాది? నేనే. పోవడానికి జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. అది నా ఆ జ్యోత్స్న నీ మనవరాలే, కానీ కనపడకుండా పోయింది కూడా. ఇది గుర్తుపెట్టుకో. నువ్వెన్నైనా చెప్పరా, దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. అయితే ఒక పని చేయి. ఏంటది? నువ్వు తిన్నగా నీ మనవరాల దగ్గర నేను చెప్పినట్టు చెప్పు. ఏం చెప్పాలి? ఆ చెవులు చెప్పాను. మనది అడగగానే పెద మేడం గారికి 200 డిగ్రీలు జ్వరం రావడం ఖాయం. కార్తీక్ అండగా ఉన్నాడు. ఆ దైవం అండగా ఉంది. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకుని క్షమించమని కాళ్ళ మీద పట్టం తప్ప. ఏంటి గ్రాని, నీతో చిన్న పనుంది. ఏంటది? ఓ చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. మరి జ్యోత్స్న నిజస్వరూపం బయట పడబోతుందా, వాళ్ళ గ్రాని అన్న కనిపెడుతుందా లేదా అనేది చూద్దామండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.